హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2 జూలై 2025 ఏపీ డిఎస్సి ఎగ్జిట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే 9a అనేది ఒక రెండంకెల ప్రధాన సంఖ్య అయితే a+1 ఎంత అన్నాడు. ఇక్కడ 9a చూడండి, ఇక్కడ 9a అంటే అర్థం ఇక్కడ రెండంకెల సంఖ్య కాబట్టి సో 90 పక్కన ఏదో ఒక విలువ ఉండాలన్నమాట. మీకు తెలియాలి మరి 1 నుండి 100 వరకు ఉన్నటువంటి మొత్తం 25 ప్రధాన సంఖ్యలలో సో 90 నుండి 99 వరకు ఉన్నటువంటి మొత్తము ప్రధాన సంఖ్యలో కేవలం 97 మాత్రమే ప్రధాన సంఖ్య అనమాట. సో 90 పైన ఉన్నటువంటి ఏవి కూడా ప్రధాన సంఖ్యలు కాదు, కేవలం 97 మాత్రమే ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి సో 9a అంటే ఏ సంఖ్య కావాలి, ఇది రెండంకెల ప్రధాన సంఖ్య కాబట్టి సో 9a అనేటువంటిది 97కి సమానం అవుతుంది. అప్పుడు ఏ అంటే ఎంత చెప్పండి, ఇక్కడ ఏ ఈక్వల్ మనం 7గా తీసుకుంటాం. మనకు కావాల్సింది చెప్పండి ఇక్కడ a+1 కాబట్టి సో a+1 అంటే ఏమొస్తుంది, ఏ అంటే 7 కాబట్టి 7+1 అంటే 8కి సమానం అవుతుంది. కాబట్టి a+1 ఈక్వల్ మనకు 8కి సమానం కావడం జరుగుతుంది. చూడండి, సో 1 నుండి 100 వరకు ఉన్నటువంటి మొత్తం 25 సంఖ్యలలో మనం 90 నుండి 99 వరకు ఉన్నటువంటి విలువలలో 90 పైన ఉన్నటువంటి ప్రధాన సంఖ్య కేవలము ఒకే ఒకటి మాత్రమే ఉంటుంది. ఆ సంఖ్య ఏదైనా 97 అనమాట. మిగతా 90 కానీ 91 కానీ 92 కానీ 93, 94, 95, 96, తర్వాత 98, 99 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కావు, కేవలం 97 మాత్రం ప్రధాన సంఖ్య. కాబట్టి 9a అంటే 97గా తీసుకుంటాం మనం, ఏ అంటే 7గా తీసుకుంటాము. అప్పుడు ఏ అంటే 7 అంటే మనకి ఏం a+1 కావాలి కాబట్టి ఏ అంటే 7+1 అంటే 7+1 అంతా 8కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడం జరిగిందనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏముందంటే 481, 518, 555 లీటర్ల సామర్థ్యం గల 3 ట్యాంకులలోని నీటిని ఖచ్చితమైన విడతలతో కొలవగల కంటైనర్ పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యము లీటర్లలో ఎంత అని ఇక్కడ చూడండి. మరి 3 ట్యాంకులలో ఒక ట్యాంక్ యొక్క పరిమాణం ఎంత, ఇక్కడ 481 లీటర్స్ అనమాట. సో ఇంకో ట్యాంక్ పరిమాణం ఎంత 518 అనమాట. అదేవిధంగా సో ఇంకో ట్యాంక్ పరిమాణం 555 అనమాట. ఈ 3 ట్యాంకులు ఉన్నటువంటి నీటిని మనం ఏం చేయాలి మనము, సో ఒకే విధమైనటువంటి పెద్ద పాత్రతో మనము వాటిని ఖాళీ చేయాలంట మనము. అదేవిధంగా సో పెద్ద పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత అని ఇక్కడ అంటే ఒకేసారి వాటి యొక్క గుణజాలు వచ్చే విధంగా మనం వాటిని బయటకు తీసినట్లయితే ఆ కొలిచేటువంటి అతి పెద్ద గరిష్ట సామర్థ్యం ఉన్నటువంటి ఆ యొక్క కంటైనర్ యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత అని ఇక్కడ అయితే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరి గరిష్టం అంటే ఏం చేసి సింపుల్గా మనం గాసాబా అని అనుకుంటాం మనము. మరి దేని గాసాబా చెప్పండి, ఇక్కడ 481, 518, తర్వాత 555 గాసాబా అనుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట. సో గాసాబాను మనం ముందు ఏం చేద్దామంటే మనం భాగాహార పద్ధతిలో కనుక్కుందాం మనము. మరి ఏం చేస్తాం, ఫస్ట్ మనం మొదటి 2 విలువలు తీసుకుందాం. మనం ఏం చెప్పండి, ఇక్కడ 481, 518 తీసుకుందాం మనము. సో ఇందులో పెద్ద విలువ 518 కాబట్టి ఏం చేస్తాం మనం 518 మనము 481 చేత మనం గాసాబాను చేద్దాం మనము. మరి 481 ఎప్పుడు పోతే చెప్పండి, 481 1 సో 481 అనమాట. మనకు ఇప్పుడు మిగిలినటువంటి శేషం ఏంటంటే 7 తర్వాత 37 మిగిలింది ఇక్కడ. మరి 37 నెక్స్ట్ ఏం చేస్తాం మనం, మళ్ళీ ఇక్కడ 481 ఇక్కడ రాసుకుంటాం మనము, శేషం 0 వచ్చేవరకు చేస్తాం అనమాట. అయితే చూడండి ఇక్కడ సరే 37 ఇక్కడ మిగిలింది, 481 ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ మనము. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది మనము 37 ఎప్పుడు పోతుంది కనుక్కున్నాం మనం. అయితే మనకి ఇక్కడ ఇబ్బంది కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ మనము ఈ 481 37 పక్కన భాగారం చేసుకొని చూసుకోవచ్చు మనము. 481ని 37తో భాగారం చేద్దాము. ఎప్పుడు పోతే చెప్పండి, అది 37 మనకి ఎంత ఇక్కడ. సో 1 1 11 శేషం వస్తుంది, మళ్ళీ 1 దించుకుంటాం మనము. తర్వాత 37 ముళ్ళ ఎంత అయిపోయినప్పుడు 3 7 21, 3 9 10 11 కాబట్టి 11 ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ. సో 37 13 481 కాబట్టి ఏం చేస్తాం మనము 37 × 13 తీసుకుంటాం మనం. 37 13 అయితే 481 కాబట్టి మనకు వచ్చేటువంటి శేషం ఏంటంటే 0 శేషం వచ్చింది. కాబట్టి 0 శేషం వస్తే చివరిగా మనకి ఏదైతే భాగిస్తుందో అదే చెప్పండి ఈ 2 విలువల యొక్క గాసాబా కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ మనం ఈ వచ్చినటువంటి గాసాబా చేత మనము సో మిగతా విలువ ఏదైతే ఉంటుందో 555 ఏదైతే ఉంటుందో సో వాటి గాసాబా కనుక్కుంటాం మనము. నెక్స్ట్ ఏం చేస్తాము 37 చేత 555 యొక్క గాసాబా కనుక్కుందాం మనము. మరి 37 ఇప్పుడు మొత్తం చెప్పండి, మళ్ళీ భాగారం చేసి చూసుకుందాం మనము. డైరెక్ట్ ఇక్కడ మన చిన్న విలువ కాబట్టి ఇక్కడ పెద్ద విలువ కాబట్టి సో భాగారం ప్రకారం చేసుకుని ఇబ్బంది కంటే చేస్తాం ఫస్ట్ మనము. సో 555ని మనం 37 చేత భాగారం చేస్తే సో 37 ఇక్కడ మనకి ఎంత 15 7 8 1 ఉంటుంది కదా 5 అనమాట ఇక్కడ. తర్వాత 37 5ల 5 7 35 5 10 16 10 18 కాబట్టి 185 కాబట్టి ఇప్పుడు ఏంటి ఇక్కడ 37 15 కాబట్టి 37 15 ఎంత ఇక్కడ 555 వచ్చింది కాబట్టి సో అప్పుడు మనకి శేషం ఎంత చెప్పండి, ఇక్కడ శేషం 0 వచ్చింది. కాబట్టి మరి చివరిగా మనకి ఏదైతే భాగించిందో 37 ఏమైతే చెప్పండి ఇక్కడ 481 కానీ 518 కానీ 555 కానీ 3 విలువల యొక్క గాసాబా కావడం జరిగింది. కాబట్టి ఈ 3 ట్యాంకుల నుంచి మనం నీటిని ఖాళీ చేయాలంటే ఏం చేస్తాం మనము 37 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి కంటైనర్ తీసుకుంటే మనము ఆ యొక్క
ఆ యొక్క ట్యాంకుని ఖాళీ చేయడం అనేటువంటిది మనకు సులభం కావడం జరుగుతుంది. కాబట్టి వీటి యొక్క గరిష్ట సామర్థ్యం కంటైనర్ యొక్క పరిమాణం ఎంతంటే ఇక్కడ మనకి లీటర్లలో 37 లీటర్లు అనమాట. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ 481 లీటర్స్ని ఖాళీ చేయడం మనకు ఆ 37 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి కంటైనర్ రేంజ్లో మనం 13 సార్లు నీటిని బయట తీసేస్తే ఆ ఫస్ట్ కంటైనర్ ఖాళీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 518 కాబట్టి ఇక్కడ 13లో పోయింది 481. నెక్స్ట్ ఇక్కడ 1 కలిపితే మనకి 14 వస్తుంది ఇక్కడ. అంటే అర్థమైంది 30 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి కంటైనర్ నుంచి మనం 14 సార్లు నీటిని తీసేస్తే 518 ఉన్నటువంటి లీటర్ల ఆ యొక్క ట్యాంక్ ఖాళీ అవుతుంది. నెక్స్ట్ 555 అంటే ఇక్కడ మనకి 37 కాబట్టి 15 సార్లు మనం ఆ యొక్క 30 లీటర్ల పాత్ర నుంచి మనం నీటిని తీసేస్తే 15 సార్లకు ఆ 551 లీటర్ల ఉన్నటువంటి ట్యాంక్ కూడా ఖాళీ కావడము జరుగుతుంది. సో ఇది దానికి అర్థం అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే డజను సబ్బుల ఖరీదు రూపాయలు 153.60. అంటే అర్థమైంది ఇక్కడ 153 రూపాయలు 60 పైసలు అనమాట. ఎన్ని సబ్బులకి డజన్ సబ్బులు అనమాట. అయితే అటువంటి 17 సబ్బుల యొక్క ఖరీదు ఎంత అని ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనము 12 డజన్ అంటే ఇక్కడ 12 కాబట్టి మరి 12 సబ్బుల యొక్క ఖరీదు ఎంత 153.60 అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం మనం ఒక సబ్బు యొక్క ఖరీదు కనుక్కుంటాం మనము. మరి ఒక సబ్బు ఖరీదు అంటే ఏం చేయాలి మనము ఈ 12 సబ్బుల ఖరీదు ఏదైతే ఉంటుందో అనేసి మనం 12తో భాగిస్తే మనకు ఒక సబ్బు ఖరీదు వస్తుంది అనమాట. కాబట్టి 153.60/12 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఒక సబ్బు ఖరీదు అనమాట. ఇదేం చెప్పండి ఒక సబ్బు ఖరీదు ఎన్ని కావాలి మనకి 17 కావాలి కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు మనము ఇంటూ 17 చేస్తాం అప్పుడు మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి ఇప్పుడు క్యాన్సల్ చేస్తే ఏమైతే చెప్పండి ఇక్కడ 153.60/12 అంటే మరి 12 ఇక్కడ మనకి ఎంత 3 ఉంటుంది 33 కాబట్టి 12 రెంట్ల సో 24 మనకి 9 ఉంటుంది పాయింట్ కాబట్టి పాయింట్ పెట్టుకుందాం మనము. ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 9 పక్కన 6 రాసు 96 12 ఏమో 96 తర్వాత 0 కాబట్టి మొత్తం ఎంత ఇక్కడ 12.80 ఇంటూ ఇక్కడ 17 అనమాట. మరి 2 గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 217.60 కాబట్టి 17 సబ్బుల ఖరీదు ఏంటంటే ఇక్కడ మనకు 217 రూపాయల 60 పైసలు కావడము జరుగుతుంది. 2 గుణిస్తే మనకు వచ్చేది ఇంత అనమాట 217.60 అనమాట. తర్వాత ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే ఒక దుకాణదారుడు 80 వస్తువులను రూపాయలు 2400కు కొని 18% లాభానికి అమ్మిన ఒక్కొక్క వస్తువుకు అమ్మిన వెళ్తుంది ఇక్కడ. మరి ఒక దుకాణదారుడు మొత్తం 80 వస్తువులు ఎంత కొన్నాడు ఇక్కడ వాడు 2400 కొన్నాడంట. నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ ఒక్కొక్క వస్తువు పైన 18% లాభానికి అమ్మినట్లయితే మరి ఒక్కొక్క వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం మనము. సో 80 వస్తువులు మొత్తం ఎంత చెప్పండి ఇక్కడ 2400 కాబట్టి మరి ఒక వస్తువు అంటే ఏం చేస్తాం మనము. సో 80 వస్తువుల ఖరీదు ఎంత ఇక్కడ మనకు 2400 అనమాట. మరి ఒక వస్తువు ఖరీదు ఎంత ఏం చేస్తాం 2400 మనం 80తో భాగిస్తాం మనము. కాబట్టి 2400/80 చేస్తే మనకి ఏమొస్తున్నప్పుడు సో 0 క్యాన్సిల్ ఇక్కడ నెక్స్ట్ 8 ఎక్క 8 3 తర్వాత 0 ఇక్కడ. మరి 80 వస్తువులు ఎంత ఇక్కడ 2400 అయినట్లయితే ఒక వస్తువు ఎంత చెప్పండి ఇక్కడ 30 రూపాయలు కాబట్టి ఒక వస్తువును కొన్న వేల ఎంత ఇక్కడ వరకు 30 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఎంత చెప్పండి ఇక్కడ సో ఒక్కొక్క వస్తువు పైన వచ్చిన లాభం ఎంత చెప్పండి 18% కాబట్టి మరి అమ్మిన వేల ఎంత ఏం చేస్తాం మనము మన కొన్న వేల ప్లస్ మరి కొన్న వేల ఎంత లాభం 18% కాబట్టి 30లో 18% అనమాట. కాబట్టి ఇది మనకు అమ్మినటువంటి వేల ఒక్కొక్క వస్తువుకు అమ్మిన వేల ఏంటంటే 30 + 30 × 18% చేస్తే మనకు వచ్చేదేమంటే ఒక్కొక్క వస్తువు యొక్క అమ్మిన వేల రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఒక్కొక్క వస్తువు 30 రూపాయలకు కొన్నాడు ఇక్కడ 80 వస్తువులు అంటే మొత్తం ఎంత 2400 అనమాట. కాబట్టి 80తో భాగారం చేస్తే మనకి ఏమొచ్చింది ఒక వస్తువు కొన్న వేల 30 రూపాయలు అనమాట. అయితే మనకేం కావాలా అమ్మిన వేల ఎంత అన్నాడు ఒక్కొక్క వస్తువుకు అమ్మిన వేల ఎంత చేసేటప్పుడు మనము ఈ కొన్న వేల ప్లస్ కొన్న వేల పైన ఎంత లాభం వచ్చింది 18% కాబట్టి 30 + 30 × 18% అనమాట. సో 30 + 30 ఇక్కడ కూడా 30 × ఇక్కడ 18% ఏం చేస్తాం మనము 18/100 రాసుకుంటాం. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాము 0 క్యాన్సల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 30 + 18 ఎంత చెప్పండి 18 54 ఎంత ఇక్కడ 10 ఉంటుంది ఇక్కడ. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హారంలో 1 పదవి వస్తుందంటే ఏం చేస్తాం మనము ఎన్ని సున్నాలు ఉంటే అన్ని అంకెలు వదిలిపెట్టి పాయింట్ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు 30 + 5.4 రాసుకోవచ్చు మనము. సో మొత్తం మనకి దీనికి కాస్ట్ ఎంత అంటే 30 + 5 అంటే 35 తర్వాత 0.4 కాబట్టి ఒక వస్తువును 30 రూపాయలకు కొని ఒక్కొక్క వస్తువు ఇప్పుడు అమ్మినటువంటి వెల ఎంత అంటే 18% లాభంతో 35 రూపాయలు 40 పైసలకు అమ్మడము జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే ఒక వస్తువు త్రిభుజం అక్కడ ఒక త్రిభుజం బాహ్య కోణం 110 డిగ్రీలు మరియు అంతర అభిముఖ కోణాలు x డిగ్రీ x + 10 డిగ్రీలు. అయితే x విలువ ఎంత అని ఇక్కడ చూడండి మీకు తెలుసు ఆల్రెడీ ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం ఎలా ఉంటుందో చెప్పండి అది. సో దాని యొక్క అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం అనమాట. ఇక్కడ పటం గీస్తే చూడండి ఇక్కడ మరి ఇక్కడ ABC అనే త్రిభుజం తీసుకుంటే మనము సో ఇవి లోపలి కోణాలు అనమాట ఇవి. మరి ఇక్కడ ఈ అంతరముఖ కోణాలు అంటే ఇక్కడ A వద్ద కోణం B వద్ద కోణం ఏదైతే ఉంటుందో C వద్ద ఉన్నటువంటి బయటి కోణానికి ఈ 2 కోణాలు మొత్తం సమానం అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని బయటి కోణం అంటారు బాహ్య కోణం అనమాట. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని పక్కన ఉన్నటువంటి కోణం కాకుండా మిగతా కోణాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తానికి సమానం అనమాట. మనకి ఏమిచ్చింది ఇక్కడ బాహ్య కోణం ఎంత 110 అనమాట.
110 తీసుకున్నాం ఇక్కడ మనం. సో మరి అంతర్ కోణాలు ఏమన్నా ఇక్కడ అభిముఖ కోణాలు ఇక్కడ సో x, x+10 ఇక్కడ a వద్ద x డిగ్రీస్ తీసుకుంటాం, అదేవిధంగా b వద్ద x+10 తీసుకుంటాం అనమాట. కాబట్టి ఈ రెండు కోణాల మొత్తము దీనికి సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ రాసుకోండి, ఇక్కడ x ప్లస్ తర్వాత x+10 ఈ మొత్తం ఎంతకు సమానం ఇక్కడ 110కి సమానం అవుతుంది అనమాట. మరి x+x అంటే 2x అనమాట. మళ్ళీ 10 ఎక్కడ పోతే ఏమైతే మైనస్ ఉంటుంది కాబట్టి 110 మైనస్ 10 10 వస్తుంది ఇక్కడ. తర్వాత 2x ఎంత ఇక్కడ 110 - 10 అంటే 100 వస్తుంది ఇక్కడ. మరి 2 కోసం భాగిస్తుంది కాబట్టి x ఎంత అప్పుడు 100/2 క్యాన్సల్ చేద్దాం మనం, 2 ఎక్కం 2 50లా. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 50 డిగ్రీస్. కాబట్టి x అంటే మనకి ఎంతకు సమానం ఇప్పుడు మనం 50 డిగ్రీలకు సమానం కావడం జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏంటంటే సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సత్య ప్రవచనాన్ని గుర్తించండి ఇక్కడ. మరి ఇందులో మనకి ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లలో ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది ఇక్కడ ఒక త్రిభుజం 2 లంబ కోణాలను కలిగి ఉండవచ్చు. ఒక త్రిభుజం 2 లంబ కోణాలు కలిగి ఉండవచ్చు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కోసం అంటే ఒక త్రిభుజంలో మామూలుగా మనకి 3 కోణాలు ఉంటాయి అనమాట. ఈ 3 కోణాల్లో ఈ 2 కోణాలు లంబ కోణాలు అయితే ఏమైతే 90 + 90 మొత్తం మనం 180 అవుతుంది అనమాట. మరి ఈ కోణం ఎంత మనకి అక్కడ మనకి కోణం రాదు కాబట్టి ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత సమానం 180కి సమానం అవుతుంది. సో 3 కోణాల మొత్తం 180కి సమానం కాబట్టి 2 కోణాలే 90 అయితే వాటి మొత్తం 180 అవుతుంది అనమాట. మరి మిగతా కోణం ఎంత 0 ఉంటుంది అక్కడ. సో అటువంటి త్రిభుజం ఉండదు కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక త్రిభుజంలో 2 లంబ కోణాలు ఉండవు. ఒకే ఒక లంబ కోణం ఉంటుంది, మిగతా 2 కోణాల మొత్తము 90కి సమానం అవుతుంది కాబట్టి 2 లంబ కోణాలు ఉండవు. ఎందుకంటే 2 లంబ కోణాలు అంటే మిగతా కోణం 0 తీసుకోవాలి కాబట్టి అప్పుడు అక్కడ త్రిభుజం ఏర్పడదు అనమాట. కాబట్టి సో ఒకటో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఏముంది ఇక్కడ ఒక త్రిభుజంలో కనీసం 2 అల్ప కోణాలు ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనము ఒక కోణం 90 అయినా మిగతా 2 కోణాల మొత్తం ఎంత కావాలి 90కి సమానం కావాలి. ఒక కోణం ఇక్కడ 90 ఇక్కడ, మిగతా 2 కోణాల మొత్తం ఎంత 90కి ఎందుకు సమానం అవుతుంది అంటే మొత్తం మనకి 1, 2, 3 కోణాలు ఉంటాయి కాబట్టి ఒక కోణం 90 అయితే మిగతా 2 కోణాలు ఏమైతే 90 కావాలి కాబట్టి ఒక కోణం ఏమైతే ఇక్కడ మనకు 50, 40 తీసుకోవచ్చు, మళ్ళీ లేకపోతే 45, 45 తీసుకోవచ్చు, 30, 60 ఏమైనా తీసుకోవచ్చు. మనం ఆ 2 కోణాలు ఏమైతే ఆటోమేటిక్ మనకు అల్ప కోణాలు కావడం జరుగుతుంది. కాబట్టి మనకు రెండో స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఒక త్రిభుజంలో కనీసం 2 అల్ప కోణాలు ఉండవచ్చు. మరి అల్ప కోణం అంటే ఏంది ఇక్కడ 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉన్నటువంటి కోణాలు అల్ప కోణం అంటారు. కాబట్టి సో 2 కోణాలు ఖచ్చితంగా అల్ప కోణాలు అంటే మిగతా కోణం మనకి లంబ కోణం మనకు కావచ్చు, లేకపోతే అధిక కోణం మనకు కావచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మరి థర్డ్ ఏముంది ఇక్కడ ఒక త్రిభుజంలో 3 కోణాలు 60 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండవచ్చు. చూడండి ఇక్కడ ఒక త్రిభుజంలో 3 కోణాలు ఒక్కొక్కటి 60 అయితే అప్పుడు ఏమైతే మనకి 60 + 60 + 60 180కి సమానం అవుతుంది. కానీ 60 కంటే ఎక్కువ అంటే ఇక్కడ మనకు సింపుల్గా మనము 61 + 61 + 61 తీసుకున్నప్పుడు మొత్తం ఎంత మనకు 183 అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం కేవలం 180కి సమానం అవుతుంది, 183కి సమానం కాదు. కాబట్టి సో ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది కూడా అసత్య వాక్యము. అదేవిధంగా నెక్స్ట్ ఏముంది ఫోర్త్ ఏముందంటే ఒక త్రిభుజంలో గరిష్టంగా 2 అధిక కోణాలు ఉండవచ్చు. సో ఇది కూడా ఒకటో స్టేట్మెంట్ లాగా అనమాట. ఇది కూడా ఒక త్రిభుజంలో 2 గరిష్ట కోణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోణం గరిష్ట కోణం అంటే ఎంత అక్కడ అధిక కోణం అంటే ఇక్కడ మనకు సో 90 కంటే ఎక్కువ ఉండే కోణం అధిక కోణం అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 తీసుకుంటే మనం వీడికి ఏమైతే ఇక్కడ 200 అవుతుంది ఇక్కడ. కాబట్టి సో ఎప్పుడైనా కానీ 3 కోణాల మొత్తమే 180కి సమానం. ఇప్పుడు 2 కోణాల మొత్తమే 200 అయితే అసలు మనకి త్రిభుజం ఉండదు. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి మనకు కేవలము సెకండ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, మిగతా 3 కూడా మనకు తప్పు కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th ఏముందంటే చతుర్భుజాలను నిర్మించడానికి అవసరమైనటువంటి స్వతంత్ర కొలతలు సంఖ్యచే జతపరచండి. చతుర్భుజాలను నిర్మించడానికి అవసరమైనటువంటి స్వతంత్ర కొలతల సంఖ్యచే జతపరచాలంట. మనం ఇక్కడ ఏమిచ్చారంటే ఇక్కడ సో ఇక్కడ మనకి ABC 3 లెక్కలు ఉన్నాయి, 3 చతుర్భుజాల పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో సో 3, 4, 2 అనేటువంటి కొలతలు ఉన్నాయి ఇక్కడ. అయితే చూడండి గుర్తుపెట్టుకోవాలి మీరు, మనం చతుర్భుజం నిర్మించాలంటే ఖచ్చితంగా మనకు 5 స్వతంత్ర కొలతలు కావాలి. గుర్తుపెట్టుకోవాలి చతుర్భుజం నిర్మించాలంటే మనకు ఖచ్చితంగా 5 స్వతంత్ర కొలతలు కావాలి. కానీ చతుర్భుజం అంటే మామూలుగా ఇక్కడ మనకి ఏ కొలతలు సమానం ఉండాల్సిన అవసరం లేదన్నమాట. కానీ ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ మనకు సమచతుర్భుజం అంటే ఇక్కడ రాంబస్ ఇక్కడ, అదేవిధంగా సమాంతర చతుర్భుజం, అదేవిధంగా సమలమ చతుర్భుజం అనమాట. మరి చూడండి ఇక్కడ మరి సమచతుర్భుజం అంటే ఎందుకంటే దాని ధర్మాలు మీకు తెలియాలి. సమచతుర్భుజం అంటే రాంబస్లో మనకు 4 భుజాలు సమానం ఉంటాయి, అదేవిధంగా ఎదురెదురు కోణాలు సమానం ఉంటాయి. కాబట్టి ధర్మాల ప్రకారం మనం ఈజీగా మనము వాటికి వాటికి ఇచ్చినట్టు కొలతల ప్రకారం వాటి యొక్క పేర్లు మనము కొలతలు చెప్పవచ్చు మనము. అయితే చూడండి ఇక్కడ మరి సమచతుర్భుజాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా మనకు ఎన్ని కొలతలు కావాలి? కేవలము 2 కొలతలు మాత్రమే కావాలి. ఎందుకోసం అంటే మనకు ఒకటి భుజము ఒకటి కోణం ఇస్తే మనకు చాలా అంతే. ఇక్కడ ఒక భుజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భుజం కొలత మనకి 5 ఇచ్చిన అనుకోండి, ఇక్కడ మిగతా 4 భుజాలు ఎట్లుంటాయి ఇక్కడ 5, మిగతా భుజాలు కూడా 5, 5 సమానం. కాబట్టి మనకు ఒక భుజం ఇస్తే మనకు 4 కొలతలు మనకు వచ్చినట్లు. కాబట్టి ఒక కొలత ఒక భుజం అనమాట. ఇంకో కొలత ఇక్కడ మనకు ఒక కోణం ఇవ్వచ్చు. ఒక కోణం ఇస్తే అర్థమైంది ఇక్కడ ఈ కోణం సమానం ఉంటాయి. కాబట్టి
ఇక్కడ ఒక కోణము తర్వాత ఒక భుజం కొలత ఇస్తే మనకి అప్పుడు ఏమైతే చెప్పండి, ఒక భుజం కొలత ఇస్తే 4 భుజాలు మనకి ఇచ్చినట్టు, అంటే 4 కొలతలు మనకి ఇచ్చినట్లు. అదేవిధంగా తర్వాత ఒక భుజం కాబట్టి మొత్తం మనకి అయితే 5 అయితే కాబట్టి సో సమచతుర్భుజం నిర్మించాలంటే మనకు రాంబస్ నిర్మించాలంటే మనకు 2 కొలతలు ఉంటే చాలు మనము దాన్ని నిర్మించవచ్చు. దేని ప్రకారం అంటే వాటి యొక్క ధర్మాలు మనకు తెలుసు కాబట్టి అక్కడ తీసుకుంటాం. మనం ఒక భుజం ఇచ్చిన 4 కూడా మనం 5 సేమ్ తీసుకుంటాం కాబట్టి సో మనం ఈజీగా నిర్మించవచ్చు అనమాట. తర్వాత సెకండ్ ఏముంది ఇక్కడ సమాంతర చతుర్భుజము. మరి సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు మీకు తెలియాలి. మరి సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు సో సమాంతర చతుర్భుజం నిర్మించాలంటే మనకు 3 కొలతలు కావాలి. ఎందుకోసం అంటే ఒక కొలత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇచ్చిన భూమి ఇచ్చిన అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక భుజం కొలత మనకి 5 ఇచ్చినప్పుడు ఏమైతే చెప్పండి, ఇది కూడా 5 ఉంటుంది కాబట్టి ఒక కొలత ఇస్తే 2 కొలత మనకు వచ్చేస్తాయి. పక్క భుజం మనకి ఏదైతే ఇది మనకు 3 ఇచ్చిన అనుకోండి ఇక్కడ, సో ఇది కూడా 3. అప్పుడు ఏమైతే చెప్పండి 2 కొలతలు మనకి ఇస్తే 4 మనకు వచ్చినట్టు. ఇక్కడ మనకు 5, 3 ఈ 2 వేస్తే మనకి ఏమవుతుంది, అప్పుడు మనకి 4 వచ్చినట్టు. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకోటి మనకు తర్వాత ఆటోమేటిక్గా ఒక కోణం ఇచ్చేస్తే అప్పుడు 1, 2, 3, 4, 5 కొలతలు అవుతాయి. కాబట్టి సమాంతర చతుర్భుజం నిర్మించడానికి మనకు 3 కొలతలు ఉంటే మనం ఈజీగా గీయవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పండి, ఇక్కడ సమలంబ చతుర్భుజం అంటే అర్థమైంది ట్రెపీజియం అనమాట. ఇది ట్రెపీజియం అనమాట. మరి ట్రెపీజియం నిర్మించాలంటే మనకి కావాల్సిన కొలతలు ఇక్కడ ఏముంది ఆటోమేటిక్ చెప్పండి, ఇక్కడ 4 కావాలి. ఎందుకోసం అంటే ఈ 1వ భుజము, 2వ భుజం, 3వ భుజం, 4వ భుజం ఇస్తే మనం ఈజీగా మనము ఒక కోణం ఇస్తే గీయొచ్చు మనం. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అట్లా కూడా మనకు 3 భుజాలు ఇచ్చి మనకి 3 భుజాలు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 తర్వాత ఒక కోణం ఇస్తే మనం ఇంకో కోణం ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకోసం అంటే ఒక కోణం ఇస్తే ఇక్కడ మనకు ఈ కోణం 2 కూడా మనకు సంపూర్ణ అవుతాయి కాబట్టి ఈ 3 భుజాల కొలతతో ఒక కోణం ఇస్తే పక్క కోణం మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 60 అప్పుడు ఎంత, ఇక్కడ 120 కాబట్టి ఎందుకోసం అంటే ఈ 2 కోణాల మొత్తము 180కి సమానం కాబట్టి మనం ఇంకో కోణాన్ని ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి మనకి 4 కొలతలు ఇస్తే మనము ఈజీగా ట్రెపీజియాన్ని కూడా మనము నిర్మించవచ్చు. సో ఇవి ఒకటి ఆన్సర్ అనమాట. మరి ఏకు 3, బికు 1, సి 2 ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8 ఏముందంటే ఇక్కడ ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో త్రిభుజం ఏబిసి క్రింది వాటిలో దేనికి సర్వసమానం అని ఇక్కడ. అయితే ఏబిసిడి యొక్క సమాంతర చతుర్భుజం అంట. మరి త్రిభుజం ఏబిసి చూద్దాం, ఇక్కడ పటం గీద్దాం మనము. సో ఇది ఒక సమాంతర చతుర్భుజంగా తీసుకుందాం మనం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏసీ కలిపిద్దాం మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఇక్కడ సమాంతర చతుర్భుజం ధర్మాలు ఏం చెప్పండి, ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్స్ మనకు సమాంతరంగా ఉంటాయి కాబట్టి అర్థమైంది. ఇక్కడ ఈ భుజము దీనికి సమాంతరం ఉంటుంది, తర్వాత ఈ భుజము దీనికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. ఆపోజిట్ ఏం మనకు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి ప్లస్ అదేవిధంగా సమాంతరంగా ఉంటాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకొని తర్వాత ఇక్కడ చూడండి త్రిభుజం ఏబిసి అంటే త్రిభుజం ఏబిసి ఉన్నటువంటి ఈ త్రిభుజం యొక్క పేరు ఇక్కడ మనకు మామూలుగా ఏసిడి అంటే ఇట్లా తీసుకోవచ్చు. సిడిఏ అంటే సిడిఏ మొత్తం అయితే త్రిభుజం మాత్రం ఇదే ఉంది కానీ సో దీనికి అనుగుణంగా ఉన్నటువంటి త్రిభుజం పేరే తీసుకోవాలి మనం. సో ఎలా పడితే అలాగే ఇక్కడ వాటి యొక్క కొలతల ప్రకారం మనం విలువలు తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని యొక్క కొలతను ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్లు అనుకుంటే ఇది ఎంత, ఇది కూడా 10 ఉంటుంది, 5 అంటే ఇది కూడా 5 తీసుకుంటాం మనము, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 భుజాలు సమాంతరం కూడా దానికి ఏమైతే చెప్పండి రేఖ, ఇది తిర్రేక రేఖగా ఉంటుంది, తిర్రేక రేఖ అనమాట. మరి తిర్రేక రేఖ అయినప్పుడు సో వాటికి ఉన్నటువంటి 2 భుజాలు సమానమైతే వాటికి రెండుని ఖండిస్తూ గీచేటువంటి రేఖ తిర్రేక రేఖ అంటారు అనమాట. మరి తిర్రేక రేఖ ఖండిస్తే సో ఇక్కడి కోణం ఎంతైతే ఉంటుంది ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఇక్కడి కోణం కూడా ఎక్సే ఉంటుంది అనమాట. అదేవిధంగా మరి ఇక్కడి కోణం వై అయితే ఇక్కడి కోణం కూడా మనకు వై ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ తిర్రేక రేఖకు చెరువైపు ఉన్నటువంటి అంతర కోణాలు సమానం అంటే వాటిని ఏమంటారు ఏకాంతర కోణాలు కాబట్టి ఎక్స్ ఇక్కడ వై అనమాట. ఇక్కడ మరి త్రిభుజం ఏబిసి తీసుకుంటే మనం త్రిభుజం ఏబిసి తీసుకుంటే ఇక్కడ గీసేయండి, ఇక్కడ త్రిభుజము ఏబిసి తీసుకుంటే మనము మరి ఫస్ట్ ఏ వద్ద కోణం ఎంత చెప్పండి, ఇక్కడ ఏ వద్ద కోణం ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ కోణం ఉంది. తర్వాత నెక్స్ట్ సి ఉంది, ఇక్కడ సి వద్ద కోణం ఎంత చెప్పండి ఇక్కడ. సో త్రిభుజం ఏబిసిలో వై ఉంది ఇక్కడ కాబట్టి ఈ విధంగానే మనము పటం గీసుకోవాలన్నమాట. మరి నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇక్కడ సో ఏసిడి మరి ఏసి పక్కనే వచ్చింది ఇక్కడ కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదనమాట. ఏంటంటే మనకి ది త్రిభుజంలో ఇక్కడ మనకి త్రిభుజం ఏసిడిలో సో ఏ వద్ద కోణం వై ఉంది కాబట్టి సో ఏ వద్ద వై తీసుకుంటే అంటే దీంట్లో తీసుకోవాలి మనం ఏసిడి పక్కలది అనమాట. ఇది ఇక్కడ వై కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఏ వద్ద ఎక్సే రావాలి కాబట్టి ఇది మనకు రాంగ్ అనమాట. నెక్స్ట్ ఏముంది ఇక్కడ సిడిఏ సి వద్ద కోణం ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇక్కడ తర్వాత సో డీలో నెక్స్ట్ ఏ వద్ద వై ఉంది కాబట్టి ఎక్స్ వై సో ఇది దీనికి సరిపోతుంది ఇక్కడ. సో ఎక్స్ వై కాబట్టి ఇక్కడ మనకు దీని ప్రకారం ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కూడా చెప్తుంది అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకోసం అంటే సో ఫస్ట్ ఎక్స్ అనే కోణం తర్వాత లాస్ట్ వై అనే కోణం రావాలి కాబట్టి సో ఎక్స్ వై ఫస్ట్ లాస్ట్ కోణాలు కాబట్టి సరిపోతుంది. అదేవిధంగా భుజాలు తీసుకుంటే మనం ఏబీ భుజం అయితే ఇక్కడ 10 కాబట్టి ఇక్కడ ఏం కాబట్టి సిడి భుజం కూడా 10 ఉంది ఇక్కడ. తర్వాత బీసీ భుజం ఎంత ఉంది ఇక్కడ బీసీ భుజం అంటే 5 కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ డిఏ భుజం కూడా 5 ఉంది. తర్వాత ఏసీ తీసుకుంటే ఇది కర్ణం అనమాట. ఇక్కడ కూడా సిఏ ఇది కూడా కర్ణం కాబట్టి రెండు కూడా దీంతో ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకు
త్రిభుజం ఏబిసికి సర్వసమాన త్రిభుజం ఏమవుతుంది, త్రిభుజము సిడిఏ కావడం జరుగుతుంది. ఇది కూడా సో ఏ ఉంది, ఏ అంటే వై కాబట్టి ఇది కాదనమాట. తర్వాత డి, అసలు డి ఉంది అసలు వేరే కోణం కాబట్టి అది కూడా మనకు సమానం కాదు కాబట్టి సెకండ్ వన్ మనకు త్రిభుజం సిడిఏ త్రిభుజం ఏబిసికి సర్వసమానం కావడము జరుగుతుంది అనమాట. అది తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th ఏముందంటే ఒక రాంబస్ యొక్క రెండు కర్ణాలు 2x + 4 మరియు x + 4 అయితే రాంబస్ యొక్క వైశాల్యం ఎంత ఉంది చూడండి. ఇక్కడ మరి మొదటి కర్ణం అంటే 2x + 4 కాబట్టి దీని నుంచి మనము సో 2x + 4 దీని నుంచి మనము ఇక్కడ 2 కామన్ తీసుకొని 2 కామన్ చేస్తే ఏమొస్తుంది, లోపల x ఉంటుంది ప్లస్ తర్వాత ఇక్కడ 2 ఉంటుంది. ఎందుకంటే మరి 2 × x అంటే 2x ప్లస్ 2 2 = 4 కాబట్టి ఇదే వస్తుంది. కాబట్టి దీన్ని మనము 2x + 4 ఏం చేసుకోవచ్చు, మనం 2 × x + 2 రాసుకోవచ్చు మనం. తర్వాత మరి రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా చెప్పండి, a = ½ d1 × d2 ఇది అని చెప్పండి రాంబస్ యొక్క వైశాల్యం అనమాట. మరి d1 అంటే ఇక్కడ కర్ణాలు, ఇక్కడ రాంబస్ యొక్క కర్ణం 1 కర్ణం 2 అనమాట. మరి 1/2 మరి మొదటి కర్ణం ఎంత అనుకున్నాం మనము 2 × x + 2 కాబట్టి ఇక్కడ రాసుకోండి ఇంటూ సో 2 × x + 2 మనము మొదటి కర్ణంగా తీసుకున్నాం. ఇంకో కర్ణం ఎంత d2 అంటే ఇక్కడ మనకి x + 4 కాబట్టి x + 4 రాసుకున్నాం. తర్వాత చూడండి ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకు మిగిలినటువంటి విలువ ఎంత ఇక్కడ మనకు సో a = ఎంత ఇక్కడ మనకి x + 2 ఇంటూ తర్వాత x + 4 అనమాట. ఈ రెండు గుణిస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన వర్గ బహుపది ఆన్సర్ ఇక్కడ మరి x × x ఎంత x² అవుతుంది. అదేవిధంగా x × 2a x × 2 2x తర్వాత ప్లస్ 4 × x ప్లస్ 4x తర్వాత ప్లస్ 4 × +2 ప్లస్ 4 2 = 8 ఇది మనకు ఆన్సర్ అనమాట. తర్వాత సరే సూక్ష్మీకరిద్దాం మనం x² ప్లస్ 2x ప్లస్ 4x ఎంత ప్లస్ 6x ఎందుకోసం అంటే సజాతి పదాలు కలపాలి కాబట్టి 2x + 4x ఎంత 2 + 4 6 కాబట్టి 6x ప్లస్ ఎంత ఎప్పటికీ 8 కాబట్టి సో రాంబస్ యొక్క వైశాల్యం ఏంటంటే x² + 6x + 8 చదరపు యూనిట్లు. సో ఇది మనకి ఆన్సర్ కూడా జరిగిందనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమంటే -2 టు ది పవర్ ఆఫ్ 2m + 3 ఇంటూ -2 టు ది పవర్ ఆఫ్ m + 4 బై -2 టు ది పవర్ ఆఫ్ m - 4 ఈజ్ ఈక్వల్ టు -2 టు ది పవర్ 6 అయితే m ఈక్వల్ ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మనకు ఉన్నటువంటి అన్ని భూములు కూడా సమానం ఇక్కడ. సో భూములు ఇక్కడ -2 -2 -2 -2 అనమాట. ఫస్ట్ లవాన్ని సూక్ష్మీకరిద్దాం మనము. చూడండి ఇక్కడ ఎప్పుడైనా కానీ భూములు సమానం ఉండి ఘాతాంకాలు వేరే ఉండి వాటి మధ్య ఉంటుంది ఏం చేస్తాం మనం సింపుల్గా ఒకే భూమి రాసేసి ఘాతాంకాలు రెండు కలపాలా. మీకు సూత్రం తెలుసు ఆల్రెడీ a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n. సో ఇక్కడ ఏం చేస్తాం a టు ది పవర్ ఆఫ్ m + n ప్రకారము భూములు సమానమైన ఘాతాంకాలు కలుపుకుంటాం మనం. ఇక్కడ రాసు చూడండి ఇక్కడ -2 ఒకటే భూమి రాసేసి రెండు ఘాతాలు కలపాలి కాబట్టి 2m + 3 ప్లస్ ఎంత అయిపోయింది m + 4 బై ఎంత ఇక్కడ -2 టు ది పవర్ ఆఫ్ m - 4 అలాగే రాసిన ఇక్కడ ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ -2 టు ది పవర్ ఆఫ్ 6 అనమాట. మరి ఇక్కడ సూక్ష్మీకరిస్తే మనము దిస్ ఇంప్లైస్ -2 టు ది పవర్ ఆఫ్ మరి 2m + m ఎంత చెప్పండి 3m అవుతుంది. అదేవిధంగా ప్లస్ 3 + 4 ఎంత 3 + 4 7 అవుతుంది. ఇక్కడ బై ఎంత ఇక్కడ -2 టు ది పవర్ ఆఫ్ m - 4 అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ -2 టు ది పవర్ ఆఫ్ 6కి సమానం అవుతుంది. తర్వాత మీకు ఇంకో సూత్రం ఉంటుంది అదేంటంటే సరే ఎప్పుడైనా కానీ a టు ది పవర్ ఆఫ్ -n ఏం రాస్తాం మనం 1/a టు ది పవర్ ఆఫ్ n గా రాసుకోవచ్చు. మరి హారంలో ఉంటే పైకి పోతే ఏమైతే దానికి గుర్తులు మారుతాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఇది ఉంది పైకి తీసుకోవద్దాం మనం. పైకి తీసుకోవద్దు ఏమవుతుంది అది సో ఫస్ట్ విలువ అలాగే ఉంటుంది ఇక్కడ -2 టు ది పవర్ ఆఫ్ 3m + 7 అలాగే ఉంటుంది. ఇక్కడ హారంలో పైకి ఉంటే ఏమవుతుంది ఇంటూ రాసేసి మనము -2 రాసేసి ఇక్కడ గుర్తులు లేక లవ ఇక్కడ ఘాతాంకం ఏదైతే ఉంటే గుర్తులు మారుస్తాం మనం. m + m ఉన్న కాడ ఏం రాస్తాం మనం -m రాస్తాం, -4 ఉన్న కాడ +4 రాస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. సో ఎప్పుడైనా కానీ హారంది పైకి పోతే ఏమైతే వాటి గుర్తులకు ఏమంటారు అది సో ఘాతాంకం గుర్తులు మార్చాలి మనం. కాబట్టి n ఉంటే ఏం చేస్తుందని మనము +n ఉంటే -nగా రాసుకుంటాం కాబట్టి ఇది మనకు ఆన్సర్ అనమాట. సో -m + 4 ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు మళ్ళీ అదే ఉంటుంది -2 టు ది పవర్ ఆఫ్ 6కి సమానం అవుతుంది. మళ్ళీ ఇక్కడ భూములు సమానం చేసి మళ్ళీ ఘాతాంకాలు కలపాలి కాబట్టి -2 రాసేసి పైన ఘాతాంకం అయితే ఇక్కడ 3m డైరెక్ట్ రాద్దామా ఇక్కడ మనం. సో 3m - m ఎంత 2m వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏముంది ఇక్కడ n ఇది సో 4 రాసిన n కాదు 7 ఇది 7 + 4 ఎంత చెప్పండి 11 కాబట్టి 3m - m 2m 3mలో ఒక m పోతే 2m ఉంటుంది. అదేవిధంగా 7 + 4 ఎంత +11 అవుతుంది. ఇక్కడ ఇక్కడ -2 టు ది పవర్ 6 అనమాట. ఇంకో చూడండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉండి ఇరువైపులో కూడా భూములు సమానం ఏం చేస్తే ఆటోమేటిక్గా మనము ఘాతాంకాలు సమానం చేసుకుంటాం కాబట్టి 2m + 11 = 6 తీసుకుంటాం మనం. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం చేసుకుంటాము. అప్పుడు ఎంత ఇక్కడ సో 2m = 11 ఇక్కడ పోతే ఏమవుతుంది మైనస్ కాబట్టి 6 - 7 అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 6 - 7 -5 వస్తుంది అనమాట. అప్పుడు m ఎంత వస్తుంది -5/2 అనమాట. 2/2 రాసుకుంటాం కాబట్టి మనకి m ఏంటంటే -5/2కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ ఏమంటే x + y = 8 మరియు x y = 12 అయితే x² + y² / x - y² విలువ ఎంత ఇక్కడ అయితే
మీకు తెలియాలి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు కాబట్టి ఇక్కడ రాసి చూడండి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే దీని నుంచి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కరెక్ట్గా చేస్తే ఏమొస్తుంది ఈ 2x ఉత్తరకు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉత్తరకు వస్తే అయితే మైనస్ కాబట్టి మైనస్ 2xy ఈక్వల్ ఎంత ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనమాట దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం మనము ఇందులో ప్రతిక్షేపిస్తాం అనమాట అది తర్వాత నెక్స్ట్ ఏమని చెప్పిన తర్వాత ఇక్కడ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి దీని విధంగా వస్తాం మనము తర్వాత ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ని మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy రాస్తాం తర్వాత దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తర్వాత మైనస్ 4xy ప్లస్ 2xy రాసుకోవచ్చు ఎందుకోసం అంటే మైనస్ 2xy అంటే వస్తుంది ఇక్కడ మైనస్ 4xy నుంచి ప్లస్ 2xy పోయినా కూడా మనకి ఏమొస్తుంది అప్పుడు మైనస్ 2xy మిగులుతుంది కాబట్టి కొద్దిగా మనకు అవసరం అంటే మార్చుకున్నాం అన్నమాట మనము నెక్స్ట్ ఏం చేస్తాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy దేని సార్ చెప్పండి మొత్తం ఇది మనకు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్కి సమానం కాబట్టి ఈ ప్లేస్లో మనము ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఈ రెండు ఇది ఒకటి కలిపి మొత్తం ఎంత సమానం ఎక్స్ ప్లస్ వై స్క్వేర్కి సమానం అనమాట మైనస్ ఏముంది ఇక్కడ మైనస్ 4xy ఇదేం చెప్పండి ఇది ఎక్స్ మైనస్ వై స్క్వేర్కి విలువ అనమాట ఇది దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం మనము మరి మనకి ఇది కావాలి కాబట్టి మనకి ఇక్కడ రాస్తుంది కింద రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వై స్క్వేర్ కావాలి కాబట్టి మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు కావాల్సింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకి ఏమొచ్చింది చెప్పండి ఇది వచ్చింది కాబట్టి ఈ ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో ఇది రెండు సమానం కాబట్టి ఈ ప్లేస్లో మనము ఈ విలువ రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ ఈ మొత్తం ఇది రాసుకోవచ్చు ఈ ప్లేస్ ఇది రాసుకోవచ్చు మనము ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2xy అనమాట అదేవిధంగా మరి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈ మొత్తం మనకి ఎంత వచ్చింది చెప్పండి ఈ ప్లేస్లో మనం ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్లో ఈ విలువ రాసుకోవచ్చు మనం రాసుకోవచ్చు కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy రాసుకోవచ్చు అనమాట దాని తర్వాత మరి లెక్క ప్రకారం మనకి ఏమని చెప్పండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటేనేమో 8 ఉంది xy మనకి ఎంత 12 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే ఇలా ప్రతిక్షేపిస్తుంది ఎక్స్ ప్లస్ వై అంటే మనకి ఎంత సమానం చెప్పండి మరి 8కి సమానం కాబట్టి మొత్తం ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 8 రాసి పైన స్క్వేర్ రాసుకోవచ్చు మైనస్ తర్వాత 2xy 2 ఇంటూ xy మనకి ఎంత 12 కాబట్టి 12 రాస్తుంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వై 8 కాబట్టి 8 స్క్వేర్ మైనస్ 4 మరి xy అంటే ఎంత 12 కాబట్టి ఇంటూ 12 అనమాట మరి సూక్ష్మీకృతం మనము 8 స్క్వేర్ అంటే ఎంత 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 12 అంటే 24 బై ఇక్కడ 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 12 48 అనమాట మరి తీసేసి ఏమొస్తుంది ఇప్పుడు మనకు 64 మైనస్ 24 అంటే 40 బై 64 మైనస్ 48 అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు 16 వస్తుంది అనమాట ఇది 16 మరి క్యాన్సల్ చేద్దాం మనము 8 ఇక్కడ తీసుకోవచ్చు 8 2 16 8 40 కాబట్టి మనకి వచ్చే ఆన్సర్ ఏంటంటే 5/2 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వై స్క్వేర్కి వెళ్తుంటే 5/2కు సమానం కావడము జరుగుతుంది సో ఈజీగానే చేయొచ్చు ఏమంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ సూత్రాలు దీని ప్రకారం ఇట్లా మార్చుకోవచ్చు మనం నాన్ మ్యాథ్స్లో కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూద్దాం 12వ క్వశ్చన్ ఏమంటే 2x ప్లస్ 1/4 ప్లస్ 3 ఈక్వల్ టు x మైనస్ 2/5 అనమాట మరి ఫస్ట్ ఇక్కడ వీటి కాసా కడదాం మనము ఇక్కడ ఏమిటంటే 1 తీసుకుంటాం హారం ఇక్కడ మనము మరి కాసా కదా 4 కాబట్టి 4 తీసుకున్నాం నెక్స్ట్ ఏం చేస్తా అడ్డగుణకరం ఇక్కడ 1తో ఇక్కడ గుణిస్తే ఏమొస్తుంది 1 × 2x ప్లస్ 1 అంటే 2x ప్లస్ 1 వస్తుంది ఇక్కడ మళ్ళీ 4తో గుణిస్తే ఏమొస్తుంది 4 × 3 4 3 12 ఇక్కడ సారీ 2x ప్లస్ 1 ప్లస్ 12 ఇక్కడ ఏమంటే చెప్పండి ఆటోమేటిక్ ఇక్కడ x మైనస్ 2/5 అనమాట తర్వాత 2x ప్లస్ 1 ప్లస్ 12 13 కాబట్టి 13/4 ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ x మైనస్ 2/5 అనమాట నెక్స్ట్ ఏం చేస్తాం దీన్ని మనము అడ్డగుణకం చేస్తాం మనం అడ్డగుణకం చేస్తే ఏమొస్తుంది 5తో దీన్ని గుణించాలి 4తో దీన్ని గుణించాలి కాబట్టి 5 × 2x ప్లస్ 3 5 2 10x ప్లస్ తర్వాత 5 13 65 ఈక్వల్ ఇక్కడ 4 × x 4x మైనస్ 4 2 8 అనమాట ఇక్కడ ఇదనమాట తర్వాత ఈ 4x ఉత్తరం కోసం అయితే మైనస్ కాబట్టి 10x మైనస్ 4x ఈక్వల్ ఇక్కడ మైనస్ 8 అట్లా ఉంటుంది ఇక్కడ ఈ 65 ఇక్కడ పోతే ఏమైంది మైనస్ 65 అవుతుంది అనమాట 65 మరి 10x మైనస్ 4x అంటే 6x ఇక్కడ 6x ఇక్కడ మైనస్ 8 మైనస్ 65 అంటే మైనస్ 73 అనమాట మరి x అంటే ఏమొస్తుంది చెప్పేటప్పుడు మైనస్ 73/6 ఇక్కడ పోతే భాగిస్తుంది కాబట్టి బై 6 కాబట్టి మనకి x ఎంత అంటే మైనస్ 73/6కు సమానం కావడము జరిగింది అనమాట నెక్స్ట్ 13 చూద్దాం మనం 13 ఏమంటే 6 యొక్క మొదటి 10 గుణిజాల మధ్యగతం ఎంత ఇక్కడ మరి 6 యొక్క మొదటి 10 గుణిజాలు ఏం చేస్తే మనం 6 రకంలో వచ్చే విలువ తీసుకుంటే అవి యొక్క 6 యొక్క మొదటి 10 గుణిజాలు అంటే ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ 6 12 18 సో 24 30 36 42 48 54 60 ఇవేం చెప్పండి 6 యొక్క మొదటి 10 గుణిజాలు అనమాట దీని మధ్యగతం ఎంత ఇక్కడ మధ్యగతం ఏం చేస్తాం మనము సో అన్నింటిలో మనకు మధ్యలో చెవిలో మధ్యగతం అనమాట అన్నీ కూడా మనకు ఆరోహణ క్రమం రాసిన తర్వాత ఇవి ఆటోమేటిక్గా ఆరోహణ క్రమంలో ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ చేస్తే ఇక్కడ మనం ఈ మొత్తం 10 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనము ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 తీసేస్తే
ఇప్పుడు మధ్యలో మనకి ఏముంది ఇక్కడ, సో 30, 36 రెండు విలువలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనము వీటి సగటు తీసుకుంటే అదే మనకు మధ్యగతంగా చెప్తుంది అనమాట. మరి 30 + 36 / 2 చేస్తే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 66/2 అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనం, 2 ఎక్కం 2 3 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అంటే 33. కాబట్టి సో 6 యొక్క మొదటి 10 గుంజాల యొక్క మధ్యగతం ఏంటంటే 33కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 14 వచ్చిన 14 ఏమంటే 12,405 12,405 గ్రాములను కిలోగ్రాములో తెలుపగా. సింపుల్గా మీకు తెలిసింది. మరి 1 కిలోగ్రామ్ అంటే ఎంత అయిపోయింది, 1000 గ్రాములు కాబట్టి ఏం చేస్తాం మనము 12,405 గ్రాములు ఏం చేస్తాం మనం 1000తో భాగం చేస్తే వచ్చేటువంటిదే కిలోగ్రాములు మారుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తే ఇక్కడ మనం 1 కింద పక్కన మనకి 3 సున్నాలు కాబట్టి హారంలో సింపుల్గా ఏం చేస్తాం మనం ఈ మొత్తం హారం తీసేసి 3 అంకెలతో పాయింట్ పెట్టేసి వచ్చేది ఆన్సర్. కాబట్టి 12.405 కిలోగ్రాములు కాబట్టి 12 కేజీల 405 గ్రాములు మనకు కిలోగ్రాములు మార్చడం జరిగింది అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 12,405 గ్రాములు మన కిలోగ్రాములు మారుస్తూ వచ్చేటువంటి ఆన్సర్ 12 కిలోల 405 గ్రాములు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏమంటే సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో చూడండి, సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో ఏబి = 24 సెంటీమీటర్లు, బీసీ = 10 సెంటీమీటర్లు మరియు సిడికి అనురూప ఎత్తు 6 సెంటీమీటర్లు మరియు భూమి ఏడికి అనురూప ఎత్తు ఎంత అన్నాడు ఇక్కడ. మరి లెక్క ప్రకారం చూడండి, ఇక్కడ ఏబిసిడి సమాంతర చతుర్భుజం పటం గీసిన ఇక్కడ మీకు ఇక్కడ మరి ఏబిసిడి సమాంతర చతుర్భుజం అనమాట. దీనిలో మనకు కొలత ఏమైంది ఇక్కడ ఏబి 24 కాబట్టి సో మరి ఏబి 24 అయితే సిడి కూడా ఎంత, ఇది కూడా 24 ఉంటుంది. దీనిపైన అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం మనం బీసీ ఎంతగా 10 సెంటీమీటర్లు కాబట్టి ఏడి కూడా 10 సెంటీమీటర్లు ఉంటుంది అనమాట ఇక్కడ. తర్వాత ఏం చెప్పండి ఇక్కడ సిడికి అనురూప ఎత్తు, సిడి అంటే ఇదే కదా, దీనికి ఎత్తు మనకి ఎంత ఇక్కడ, ఇది మన ఎత్తు తీసుకుంటే దానికి ఎత్తు మనకు 6 సెంటీమీటర్ ఇక్కడ రాష్ట్రం చూడండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడ దూరం ఎంత 6 సెంటీమీటర్లు అనమాట. భూమి ఎంత ఇక్కడ 24, దాని ఎత్తు ఎంత అంటే 6 అనమాట. అదేవిధంగా మరియు భూమి ఏడికి అంటే ఏడంటే ఇదే కదా, ఇది దీనికి అనురూప ఎత్తు అంటే ఇది ఎంత అన్నాడు ఇక్కడ. సో సి నుంచి ఇక్కడ గీసిన కదా, ఇది ఎత్తు ఎంత ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మీకు తెలుసు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ కూడా అని చెప్పండి ఇక్కడ భూమి ఇంటూ ఎత్తు అనమాట. మరి చూడండి ఇక్కడ మనము దీన్ని 2 రకాలుగా తీసుకొచ్చిన వైశాల్యాన్ని మనము ఇది సమాంతర చతుర్భుజ వైశాల్యము భూమి ఇంటూ ఎత్తు అనమాట. మరి ఒకసారి మనం భూమి సిడిగా తీసుకుంటే దాని ఎత్తు మనము 6 సెంటీమీటర్లు తీసుకుంటాం మనము. సో భూమి 24 అయితే ఎత్తు ఎంత 6 సెంటీమీటర్లు అనమాట. అలా కాకుండా పటం ఇట్లా చూస్తాం మనం, ఇది భూమిగా తీసుకుంటే ఈ సి నుంచి ఇది దీన్ని ఎత్తుగా తీసుకుంటాం మనం. కాబట్టి భూమి 10 ఎత్తు అంటే హెచ్గా తీసుకుంటాం మనం. కాబట్టి ఈ ఎలాగనుకున్నాం మనం, ఇది భూమి ఇది ఎత్తు తీసుకున్నా లేకపోతే ఇది భూమి ఇది ఎత్తుగా తీసుకున్నా ఒకే పటం యొక్క కొలతలు కాబట్టి అవి వాటి 2 వైశాల్యాలు సమానం ఉంటాయి. కాబట్టి అప్పుడు మనకు ఈ 2 వైశాల్యాలు సమానం చేస్తే మనకి ఏమొస్తున్నప్పుడు ఈ యొక్క హెచ్చుని కనుక్కోవచ్చు మనం. అంటే ఏడికి ఎత్తు మనం ఈజీగా కనుక్కోవచ్చు మనము. అయితే ఫస్ట్ మనం ఏడి తీసుకుంటే ఇది భూమిగా తీసుకుంటే మనము భూమి అంటే 10 కాబట్టి 10 ఎత్తు ఎంత అనుకుని మనము హెచ్ అనుకున్నాం కాబట్టి హెచ్ రాస్తుంది ఇక్కడ భూమి ఇంటూ ఎత్తు అనమాట. మరి ఇలా తీసుకుంటే ఏం చెప్పండి భూమి ఎత్తు ఇక్కడ మనకి 24 కాబట్టి సో 24 ఇంటూ దీనిపైన ఎత్తు మనకి ఎంత 6 కాబట్టి 6 రాస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ 2 వైశాల్యాలు కూడా ఒకే పటం యొక్క వైశాల్యాలు కాబట్టి ఆ 2 సమానం చేసుకుంటాం మనం. నెక్స్ట్ అని చెప్పండి ఇక్కడ ఈ హెచ్ ఇలాగే పెట్టేసి 10 ఎక్కడ పోతే భాగిస్తారు కాబట్టి హెచ్ ఈక్వల్ ఎంతప్పుడు సో 24 × 6/10 రాసుకుంటాం మనం. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము, క్యాన్సల్ చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. మరి మొత్తం ఇప్పుడు సరే హెచ్ ఈక్వల్ టు 24 6 6 4 24 ఇక్కడ 144 సో బై ఎంత అయిపోయింది ఇక్కడ 10 వస్తుంది ఇక్కడ. మరి ఎప్పుడైనా కానీ మీకు హారంలో 1 పక్కన జీరోస్ ఏం చేస్తాం మనం సింపుల్గా మనము దీన్ని దశాంశ భిన్నాలకు మార్చుకోవచ్చు. అప్పుడు ఏమైతే హెచ్ ఈక్వల్ మనకు ఒక అంకెతో పాయింట్ పెట్టేస్తాం మనం 14.4 సెంటీమీటర్లు. కాబట్టి ఏడీకి అనురూపమైన ఎత్తు మనకి ఎంత వచ్చిందంటే ఇప్పుడు 14.4 సెంటీమీటర్లు సమానం కావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఒకే పటం ఇచ్చి మనం ఒక భూమి ఒక ఎత్తు ఇచ్చినప్పుడు మరియు అదేవిధంగా మరొక భూమి మరొక ఎత్తు కనుక్కున్నప్పుడు ఏం చేస్తాం మనము రెండింటి వైశాల్యాలు కనుక్కొని మనము సమానం చేస్తే వచ్చేటువంటిదే ఆ యొక్క మనకి ఇవ్వని కొలత మనం ఈజీగా కనుక్కోవడం జరుగుతుంది. పటం ఒకటే కాబట్టి మనం ఇది భూమి ఎత్తు తీసుకున్నా ఇది భూమి ఎత్తు తీసుకున్నా వచ్చేటువంటి వైశాల్యాలు 2 సమానం ఉంటాయి కాబట్టి వైశాల్యాలు సమానం చేస్తాం మనం. దాని నుంచి మనము ఇవ్వని విలువలు ఈజీగా కనుక్కుంటాం. సో మనకు వచ్చిన ఆన్సర్ అయితే 14.4 సెంటీమీటర్స్ అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమంటే ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యము 1296 సెంటీమీటర్ స్క్వేర్. అయితే దాని యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత ఇక్కడ. అయితే చూడండి మరి ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా చెప్పండి 6a² అనమాట. కాబట్టి 6a² ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఇక్కడ మనకు 1296 సమానం అవుతుంది అనమాట. మరి దీని నుంచి a² అంటే ఏమొస్తుంది చెప్పండి. a² = 1296/6 అవుతుంది భాగిస్తారు కాబట్టి by 6. కాబట్టి మనకు వచ్చినటువంటి a² విలువ మనకి ఎంత అంటే 1296/6 అనమాట. అదేవిధంగా అయితే మనకేం కావాలి మనకు ఘనం యొక్క
ప్రక్కతల వైశాల్యం కావాలి. మరి ప్రక్కతల వైశాల్యం ఫార్ములా చెప్పండి, 4a² కాబట్టి 4 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి a² ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం, 1296/6 రాసుకోవచ్చా? ఇక్కడ రాసుకోవడానికి ఇంటూ పెట్టుకుంటే ఇక్కడ 4a² అంటే 4 × a² కాబట్టి 4 × a² అంటే 1296/6 కాబట్టి 1296/6 అని రాస్తుంది ఇక్కడ. కాబట్టి ఇది మనకు కనుక్కుంటే వచ్చేది ఆన్సర్ అనమాట. క్యాన్సల్ చేద్దాం మనము. సో 6 × 6 6 × 2 12 6 × 6 ఇక్కడ మనకి 3 × 36 అనమాట. 6 6 36 కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే 4 × 2 16 కాబట్టి గుణిస్తే ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 864 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం మనకు 1296 ఇస్తే దాని యొక్క ప్రక్కతల వైశాల్యం ఏంటంటే 864 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. నెక్స్ట్ మెథడ్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ కాస్త చూద్దాం మనము. మెథడ్లో వచ్చినటువంటి కొన్ని ఈ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ గ్రంథాల తర్వాత రచయితలు ఇచ్చినాడు ఇక్కడ. మరి గ్రంథాలు చూడండి, ఇక్కడ పంచ సిద్ధాంతికని గ్రంథం రచించిన వారు ఎవరంటే వరాహమిహిరుడు. అదేవిధంగా బ్రహ్మస్ఫుట సిద్ధాంతం యొక్క గ్రంథకర్త ఎవరంటే బ్రహ్మగుప్తుడు అనమాట. అదేవిధంగా ఆర్యభట్యం మీకు తెలిసినది, ఆర్యభట్యం ఎవరంటే ఆర్యభట్టుడు. అదేవిధంగా సిద్ధాంత శిరోమణి ఎవరంటే భాస్కరాచార్య 2. కాబట్టి ఇవి గ్రంథాలు వాటి యొక్క రచయితలు అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.